వాళ్ళందరూ మొగాళ్ళు కదా నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను. అయితే ఆ మాట నిజమేనా? ఓయ్, ఈ పరశురామి కొడుకులతో పెట్టుకోవద్దు. మా సంగతి నీకు తెలీదు. మేం పరమ రౌడీలం, గుండాలం. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు? ఇంతకు ముందేమో వాళ్ళు మగాళ్ళు కాదన్నారు, ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు. మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళెంత ఫీల్ అవుతారో తెలుసా? నోరుమీండే, ఎందుకని అవుతారు? నా రూమ్కి వచ్చి ఏమన్నావు? నిన్ను అల్లరి పెట్టదనా? నువ్వు బసంపురం మనవరాలు కనుక నిన్ను అల్లరి పెడతాను, బాధ పెడతాను, పరువు తీస్తాను, ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను. నువ్వంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం. అయిపోయిందా? అయిపోలేదు. నిన్ను సరే అయిపోయింది. ఏంటట? ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు? మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అంటున్నాను. నేనంటే నీకు ఇష్టం ఏంటి? నేను ఒప్పుకోను. నన్ను అడిగి మీరు అసహించుకున్నారా? నీతో స్నేహం నాకు ఇష్టం లేదు, అంతే. మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను. చూసుకో, ఏ కోతిరైనా చూసుకో, నన్ను మాత్రం చూడకు. నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదుగా. అడిగి చూడు, తెలుస్తుంది. అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఏమిటి మీరు చేస్తున్న పని? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఎంత పరశురామయ్య కొడుకైతే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా? అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను, జాగ్రత్త. సార్, నా మాట వినండి. అతనే తప్పు చేయలేదు, తప్పంతా నాదే. చాలు, నువ్వేం చెప్పకు. కృష్ణమోహన్, ఇలా గొడవ చేయటం ఇది ఎన్నోసారో తెలుసా? లెక్క పెట్టలేదు. అయితే లెక్క పెట్టుకో. ఇదే ఆఖరిసారి. జానకి మోహన్ చూసి నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళు. ఏమైందిరా? మాకేం వినపడలేదు. చెప్పరా. ఏంటి జానకి నువ్వు చేసింది? వాణ్ణి కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది. అతని ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? చెప్పను, చేసి చూపిస్తా. రే కృష్ణమోహన్, దేనికి పట్టణ సరుతున్నావు? నిన్నే అడిగేది. అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు పారిపోయేలా చేయాలరా? అది ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే ఏం చేయమంటావరా? సింపుల్. నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు. నేను పరశురామయ్య కొడుకుని. ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో. వేరే ఎవరైనా అయితే ఏం చేసి ఉంటారో తెలుసా? ఈ పాటి దాని ఒళ్ళు వాలిపోయి ఉండేవారు. నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ కోపం రోజు చూస్తున్నా ఉన్నాగా. పోరా బయటికి. నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా దాన్ని బ్రోకర్వా? ఒరేయ్, అసలు దాన్ని ప్రేమించమని నీకెవరా చెప్పింది? ప్రేమించొద్దు, ప్రేమించనే ప్రేమించొద్దు, నిన్ను చంపినా ప్రేమించొద్దు. ఏంటి? ప్రేమించినట్టు నటించరా? ఎందుకు? ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోమంటున్నా. ఏంటేంటేంటి? కృష్ణమోహన్, ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం. ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి. అలా పడేసి పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు చూడు నా సామి రంగా, వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల ఉంచుకొని ప్రతిమాలుతారు, ఏడుస్తారు, నీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఆహా, ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరిస్తోంది. అరే చూసావా రోమనాలు నిక్కపరుచుకున్నాయో? అయితే డేంజరే. ఏపే ఏ లేదు, ఇలాంటి పోతాయంతే. ఇది కాదురా. ఓహో, నువ్వు చెప్పేది అక్కడ. అవును. జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి.